ఇక కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ మగ్దుమ్ భవన్ నుంచి ఇందిరా పార్క్ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతించేది లేదని చెప్పారు. పోలీసులతో ఆశా వర్కర్లు వాగ్వాదానికి దిగారు. మగ్దుమ్ భవన్ ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఏంటి పరిస్థితి అక్కడ ఇప్పుడు? ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు నెలకొందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది ఆశా వర్కర్లు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో పెద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఆశా వర్కర్లు ఎంబీ భవన్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్డుగా ఇందిరా భవన్కు వెళ్లే ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే చాలామంది ఆశా వర్కర్లకు పోలీసులకు తోపులాట జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కొంతమంది ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుని చెప్తాం. అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? అమ్మా, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ జీతం నిర్ణయించాలి. ఈ చేతగాని ప్రభుత్వం ఈరోజు 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కనీసం యూనియన్ తో చర్చలు జరపలేదు. హైదరాబాద్ కు వచ్చే వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేయిస్తుంది. ఈ ప్రభుత్వానికి మేము తగిన బుద్ధి చెప్తాం. ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ అడుగు పెట్టలేమని తెలియజేస్తున్నాం. అయితే నెలకు 5,000 గౌరవ వేతనంతో ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది పనిచేస్తున్నారు. చాలా వరకు తమకు వేతనం సరిపోవట్లేదు. చాలా వరకు 40 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం మాత్రం దిగి రావట్లేదు. ఈసారి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకొని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు వారు చెప్తున్నారు. మరికొంతమంది ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళ ప్రధాన డిమాండ్. అమ్మ, చెప్పండి అమ్మా, ఇప్పుడు ఆశా వర్కర్లకు 5,000 వేతనం సరిపోతుందా? అసలు ఎంత పెంచాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గుళ్లకు గోపురాలకు లక్షల కోట్లు కేటాయిస్తున్న కేసీఆర్ కి సిగ్గుండాలే సిగ్గు. ఈ రోజు తెలంగాణ ఆడపడుచులందరూ 400 వేతనం సరిపోవట్లేదు. మాకు అయ్యా 15,000 రూపాయలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచమంటే ఈ రోజు చేతులు రావట్లేదు కేసీఆర్ కి. ఇప్పుడు బతుకమ్మలు చేస్తారట, వాళ్ళ బిడ్డకు లక్షల కోట్లు ఇచ్చిండు. సిగ్గుండాలే సిగ్గు. ఈ రోజు అందరూ కూడా స్కూల్ ఫీజులు కట్టలేకుండా ఉన్నారు. ఈ రోజు అర్ధాకిల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మా యూనియన్ నాయకులను పిలవాలి, చర్చలకు పిలిచి ఈ డిమాండ్లన్నీ కూడా సాకారం చేయాలి. లేకపోతే అసెంబ్లీ ముట్టడి కాదు, కేసీఆర్ ఇంటి ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. అంటే ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసిన పరంపర కొనసాగుతుంది. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టబోతుంది ఆశా వర్కర్లు? మేము ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కాదు, శాంతియుతంగా మేము ధర్నా చేసుకుంటామని చెప్తే కేసీఆర్ ఈ రోజు పోలీసులను పంపించి ఇక్కడ ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తా ఉన్నాడు. ఈ రోజు ఆశా వర్కర్లకు పోలీసులు గాని ఈ రోజు ప్రభుత్వం గాని భయపడుతుంది అనడానికి ఇది నిదర్శనము. ఈ రోజు న్యాయమైన డిమాండ్ల కోసము మేము బయటికి వెళ్తే మమ్మల్ని పోయిస్తున్న పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఇది కనుక కంటిన్యూ అయితే నిరాహార దీక్షలాగైనా మేము పూనుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మొత్తానికి ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులు నెలకొందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తాము శాంతియుతంగా ర్యాలీ చేపట్టినా కూడా ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భవిష్యత్తులో ఆశా వర్కర్ల కనీస వేతనాలు పెంచకపోతే సీఎం ఇంటిని ముట్టడించడైనా, అవసరమైతే ఆమరణ నిరాక్ష దీక్ష చేయడానికైనా ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా సమాచారం. ఓ2 స్టూడియో.